మీ పిల్లలకి పేర్లు నిర్ణయించాలనుకున్నటువంటి వారు, అంటే ఒక పేరు పిల్లలకి ఒక మంచి పేరు పెట్టాలని ఎవరికైనా ఉంటుందండి, ఆశ ఉంటుంది కదా. మా పిల్లోడికి మంచి యూనిక్గా ఉన్నటువంటి పేరు కావాలండి, చాలా బాగుండాలండి, ఆ పేరుని చూడగానే చాలా సంతోషం, అంటే మంచిగా అర్థం కావాలి, అర్థవంతంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ దానిలో ఉన్నటువంటి సంఖ్యాబలం నిల్. ఆ పేర్లలో వినసొంపుగా ఉంటుంది కానీ లోపల సంఖ్యాబలం నిల్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి, వారి రాశి నక్షత్ర లగ్నానికి ఆ పేరు అనేది కూడా సూటబుల్ కాక పిల్లలు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు, చదువులో వెనకబడిపోతుంటారు, తల్లిదండ్రులకు సవాలుగా నిలుస్తారు. అసలు వాళ్ళు ఒక బండి కొనివ్వని చెప్తారు, ఆ బండి కొనివ్వకపోతే ఉన్న వస్తువులనే ఎత్తేస్తారు. ఏదైనా ఒక వాహనం ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చింది, ఒక సెల్ ఫోన్ కావాలంటారు, చిన్న పిల్లోడు కూడా సెల్ ఫోన్ కావాలంటారు, గొడవలు చేస్తారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు కూడా నాకు సెల్ ఫోన్ కావాలి, యాపిల్ ఐఫోన్ కావాలి, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రులను చూశారు. సో ఒకటేంటంటే పిల్లవాడు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునే తత్వం వాడిలో ఉండాలి, అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందండి. అందుకే మన పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను కనుక మనం నిర్ణయించినట్టయితే లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక్క పిల్లవాడికైనా నా దగ్గర కరెక్షన్ చేసి చూసుకోండి. ఆ పిల్లవాడి యాటిట్యూడ్, వాడి యొక్క ఆలోచన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే క్లాస్లో టాప్ 5లో ఫస్ట్లో ఉంటాడండి. వాడి వ్యక్తిత్వంలో నంబర్ 1గా ఉంటాడు. మనిషికి విలువ ఇచ్చే, గౌరవం ఇచ్చే పిల్లల ద్వారానే తల్లిదండ్రుల కీర్తి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాంటి పిల్లవాడికి మంచి పేరు పెట్టాలని మీరు ఎందుకు అనుకోరని మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను.